చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ విజయవాడ అర్బన్లో అయితే 9 పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది. అవి విజయవాడలో వివిధ రకాల చోట్ల అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, గవర్నమెంట్ హాస్పిటల్, అజిత్ సింగ్ నగర్, ఆర్ఆర్పేట్, లేబర్ కాలనీ అలాంటి ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం రాణిగారి తోట, కృష్ణలంక రాణిగారి తోట దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఉంది. ఇక్కడ ఎంతమంది జనం వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పునరావాస కేంద్రం అయితే ఇది కమ్యూనిటీ హాల్లో ఉంది. కమ్యూనిటీ హాల్లో పునరావాస కేంద్రం వచ్చి పెట్టారు. ఇక్కడ జూనియర్ డాక్టర్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్, మరియు ఇక్కడ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా పైన అయితే వాళ్ళకి బెడ్ ఫెసిలిటీస్ కూడా ఈ రిహాబ్ సెంటర్లో అయితే ఉన్నాయి. వాళ్ళకి తాగడానికి మంచినీరు క్యాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. కొంతమంది జనం అయితే ఇక్కడ ఈ పునరావాస కేంద్రంకి వచ్చారు. వారితో కలిసి మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు వచ్చేవారని. రండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి తారకా నగర్ నుంచి వచ్చి ఎప్పుడు వచ్చారన్నా? 2 వచ్చి. ఏమైంది ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఆ నీళ్ళు వస్తాయని వచ్చి. నీళ్ళు పూర్తిగా మీ ఇంట్లోకి వచ్చేసినాయా? అప్పుడు సగానికి వచ్చి నేను ఇక్కడ ఎప్పుడు వచ్చారు? మధ్యాహ్నం వచ్చారా? 2 వచ్చాం. ఇక్కడ మరి భోజనం ఏమైనా సదుపాయాలు ఏమైనా చెప్పారు? ఏం పెట్టారు ఇక్కడ? అవి వాటిలోనే ఏదో తెచ్చి పెట్టారు. బాగుంది భోజనం, తిన్నాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వీళ్ళైతే మధ్యాహ్నం ఇక్కడ కట్ట దగ్గర నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. ఎక్కడ వచ్చారమ్మా మీరు? మాది రాణిగారి తోటలండి, బాత్రూమ్కి వచ్చాము. అక్కడ ఇప్పుడు ఎలా ఉంది మీ ఇంటి దగ్గర పరిస్థితి? మాకు రాణిగారి తోటలో మరి బాగానే ఉంది, ఏం లేదు. అన్నం గిన్నం అన్నీ పెడుతున్నారు. బాగానే ఉంది ఇక్కడ అంతా? బాగానే ఉంది అయ్యా. మందులు గిందులు అన్నీ బాగానే ఇస్తున్నారా? మందులు కూడా ఇస్తున్నారు. పర్వాలా, దేవుడి దయ వల్ల బాగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో అయితే ఈ 2 వ్యక్తులు అయితే మనకి కనబడ్డారు. ఇంకా తరలి వస్తున్నారు అని ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ని కలిసి అడుగుదాం, ఈ పునరావాస కేంద్రంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో. రండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు జి ఆంజనేయులు, శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. ఈ పునరావాస కేంద్రం ఎక్కడ ఉంది కరెక్ట్గా? రాణిగారి తోట, మన రామాలయం రోడ్డు, న్యూ కమ్యూనిటీ హాల్ అంటారు దీన్ని. ఇక్కడ పునరావాస కేంద్రంలో ఎంతమందికి ఫెసిలిటీ ఉందండి పడుకోవడానికి కానీ అసలు ఉండడానికి? మా కమిషనర్ గారు వచ్చి 400 మందికి ఇచ్చారండి. 400 మందికి. వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు మీరు ఇస్తున్నారు ఇక్కడ? పొద్దుపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ సదుపాయం. బెడ్ పైన ఒక 27 బెడ్లు వేసాము, టార్బల్స్ వేసాము. మొత్తం కింద కూడా కల్పిస్తాం. అలాగే వీళ్ళకి ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇలా శానిటరీకి ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి? వచ్చేప్పటికి వాళ్ళకి కావాల్సిన జ్వరం వచ్చిన ట్యాబ్లెట్లు కానీ, ఒళ్ళు నొప్పులకు కానీ, గ్యాస్కి కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి అన్ని సదుపాయాలకి రెడీ చేశారు మా కమిషనర్ గారు. దానివల్ల సారు ఇన్స్పెక్షన్తో మేము ఫాలో అవుతాం. అన్నీ ఎప్పటికప్పుడు పైనుంచి మాకు ఇన్స్పెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారండి? పొద్దున్న నుంచి 2 రోజులు పెట్టి ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇవాళ మధ్యాహ్నం నుంచి భార్యాభర్తలు 2 వచ్చారు. మనం మైక్ అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరిగింది కింద కట్ట కింద అందరికీ. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ముందే ఇక్కడికి వచ్చేసి మన ఫలానా దగ్గర పునరావాస కేంద్రం ఏర్పాటు చేసాం, మన కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఉండమని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ రాణిగారి తోటలో ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకవేళ మొత్తం మునిగిపోతే మీరు నష్టపరిహారం ఇస్తున్నారు ఇక్కడ రిహాబ్ సెంటర్లో? అది మనం ఎలా చెప్తాం, పైనుంచి చెప్తారు. మనం ఏంటంటే నాకు ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి శానిటేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నిటి ప్రొవైడ్ చేయడం, ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద మైక్ అనౌన్స్మెంట్ చేయడం కానీ అది చేయమని మా కమిషనర్ సార్ మాకు ఇన్స్పెక్షన్స్ ఇచ్చారు. ఫుడ్ అంటే ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి? వచ్చిన వాళ్ళకి రైసు, లెమన్ రైస్. ఇవాళ వచ్చింది ఏంటంటే లెమన్ రైసు, మామూలు వైట్ రైసు, పెరుగన్నం, కేసరి, కర్రీ, పప్పు, సాంబారు వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మీరు లైక్ నైట్ పూట వీళ్ళకి గైడ్ చేయడానికి ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో? నేను శానిటరీ ఇన్స్పెక్టర్ నేను ఉంటాను, సెక్రటరీలు ఉంటారు 2, ఎమ్యూనిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ ఉంటారు, మెడికల్ క్యాంప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరి ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ పూట వాళ్ళకి ఏం పెట్టబోతున్నారు? అంటే వాళ్ళు పంపిస్తాం, మెనూ ఏంటన్నది మనం జస్ట్ వాళ్ళు పంపిస్తారు,
అది మనం ఇక్కడ ఇస్తాం. థ్యాంక్ యూ. సార్ కదా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అయితే చెప్పారు ఇక్కడ సుమారు 27 బెడ్లు ఉన్నాయని, పైగా 400 మంది వరకు ఇక్కడ పండుకోవడానికి ఈ పునరావాస కేంద్రం అయితే సిద్ధంగా ఉందని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ రాణిగారి తోట కట్ట మీద అందరికీ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని చెప్పారు. ఎవరైతే ఇల్లు మునిగిపోతున్నా సరే ఇక్కడ రాణిగారి తోటలో ఉన్న కమ్యూనిటీ హాల్కి అందరినీ రీహాబ్ సెంటర్ కోసం, వాళ్ళకున్న షెల్టర్ కోసం ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడైతే మెడికల్ టీం ఉంది, అలాగే ఇక్కడ నైట్ పూట ఉండడానికి అడ్మిన్ సెక్రటరీ కానీ అందరూ ఇక్కడ వచ్చిన జనాలకి, కామన్ పీపుల్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పునరావాస కేంద్రం అయితే కమిషనరేట్ అయితే ఏర్పడడం జరిగింది. అది ఇక్కడ రాణిగారి తోటలో ఉన్న పునరావాస కేంద్రం సమాచారం. మీరు రాణిగారి తోటలో ఒకవేళ మీ ఇల్లు మునిగిపోతున్నా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈ తుఫాను వల్ల, మీరు వెంటనే ఈ రాణిగారి తోట ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చేయండి. రాణిగారి తోట కృష్ణ కమ్యూనిటీ హాల్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుహాస్, రాణిగారి తోట.